శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచూనే ఉండును. నాయన శంకర, నీవు విచిత్రపురమున కానాద మహర్షి గురించి వారి కనసిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కానాద మహర్షి కనసిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుడు. కానాద మహర్షి గురించి వారి కనసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికింపబడినదని స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టిను కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ తమ కక్షలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనాశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము.